యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మత్స్య అవతార అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మత్స్య అవతారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం దాల్చి వేదం పరిరక్షణ శిష్ట పరిరక్షణ చేశాడు నరసింహుడు. మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు వేద పండితుల చేత మహోత్సవాన్ని కనుల పండుగగా వీణుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్య అవతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో నారసింహుడు 4వ అవతారమైతే భక్తజన రక్షార్థమే విచేసినటువంటి అవతారం నృసింహావతారం అయితే వేదాలను రక్షించడం కొరకే వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. శ్రీమన్నారాయణుడు మంగళం కూడా సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్బంధువారా, శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ ఇతిహాస భారత భాగవత పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది.
మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మన అందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అణువై పరమాణువై ఎక్కడ అంటే అక్కడ స్వామివారు ఆవిర్భవించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ నృసింహస్వామిని దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, శక్తి వస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాస అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవతారం. అలాంటి లక్ష్మీనరసింహుడు మన అందరికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తున్నాం. సాయంకాలము శేషవాహనంలో స్వామివారు విశేషంగా నృసింహులు స్వామి ఆ శేషవాహనంలో పురవీధుల్లో ఊరేగుతారు. ప్రప్రథమంగా ఈరోజు బంగారుమయమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారుడు నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుగాక. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.